ప్రారంభం కాబోతున్నది. కాబట్టి అమ్మఒడి బడి మీరు లోపలికి వెళ్ళిన వెంటనే ఆ తల్లి ఖాతాల్లో తల్లికి వందనం పడుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. కాబట్టి రేపు తల్లికి వందనం ఎప్పుడు వేస్తారని ఎస్ఎఫ్ఐకి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ గత ప్రభుత్వం మూడు దఫాలు ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్లో ఉంచి వెళ్ళింది. ఈ ప్రభుత్వం దాన్ని క్లియర్ చేస్తుందేమో. నా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు యోగాలలో మాట్లాడేటప్పుడు కూడా గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ గత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసిందని మాట్లాడారు. మేము వస్తే న్యాయం చేస్తామని మాట్లాడారు. ఈయన అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో సంవత్సరం అయింది. విద్యా సంవత్సరం ఫీజు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ 3 దఫాలు ఈయన కూడా ఇవ్వలేదు. ఒక టర్మ్ మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంకా చెల్లించారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి 3 టర్మ్స్, ఇప్పుడున్నటువంటి 3 టర్మ్స్, మొత్తం 6 దఫాల ఫీజు రీఎంబర్స్మెంట్ దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. అవి ఎప్పుడు చెల్లిస్తారని మేము అడుగుతా ఉన్నాం. కాలేజీలకి సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు పోతా ఉంటే మీరు డబ్బులు కడితేనే మీ సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థుల్ని యాజమాన్యాలు వేధిస్తున్నారు. పదే పదే మేము విద్యాశాఖ మంత్రి గారికి అధికారులకి మేము తెలియజేస్తా ఉన్నాం. తెలియజేసినప్పుడల్లా ఒక పత్రికా ప్రకటన లేదంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉన్నారు తప్ప ఈ ఫీజులు ఏవైతే ఉన్నాయో విడుదలకి ఆస్కారం మాత్రం నోచుకోవడం లేదని ఎస్ఎఫ్ఐగా విమర్శిస్తూ ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే వాటిలో 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతుల్లో నడిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది.